ఇక్కడ ట్రంప్ ఆట అంటే అదేదో 52 చిట్ల పేకల ఆట అనుకోవద్దు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్న ప్రమాదకరమైన యుద్ధ క్రీడ. దేశ ఆర్థిక వ్యవస్థనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతోనే ఆయన ఆటలాడుతున్నారు. బిజినెస్ మ్యాన్గా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన ట్రంప్ అసత్యాలు, ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాల్లో దిట్టాగా పేరు పొందారు. అమెరికా అధ్యక్షుడి వ్యూహాల్లో పండిపోయారు. ఇంతవరకు అమెరికా అధ్యక్షులు ఎవ్వరికి రాని ఆలోచనలు ఆయనకే వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ముందు కొన్ని పరీక్షలు ఉన్నాయి. మధ్యంతర ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లోని 435 సీట్లు, సెనెట్లోని 35 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. సాధారణంగా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడి పార్టీ అంటే ఈ పర్యాయం అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతినిధుల సభలో సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందన్న సంకేతంతో అటు యుద్ధంలో ఇటు ఎన్నికల్లో గెలవటానికి ట్రంప్ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అమెరికాలో ఈ ఏడాది నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికలు కాంగ్రెస్ నియంత్రణను నిర్ణయిస్తాయి. ఇందులో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోని మొత్తం 435 సీట్లు, సెనెట్ లోని 35 సీట్లు, అలాగే అనేక రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికలు జరుగుతాయి. ఇవి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై ప్రజల అభిప్రాయాన్ని తెలిపే కీలకమైన ఎన్నికలు. ఇరాన్ మీద ఏకపక్ష యుద్ధంతో చమురు ధరలు పెరగటం, స్టాక్ మార్కెట్ కుప్పకూలటంతో ట్రంప్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకే శాంతి చర్చల జపం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ట్రంప్ దాడులకు గడువుకు చమురు ధరలు దిగివచ్చాయి. స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ట్రంప్ ఎన్నికల్లో గెలవాలని ట్రంప్ గోబెల్స్ ప్రచారాలు, డైవర్షన్ పాలిటిక్స్ తో కథ నడుపుతున్నారనే విమర్శలున్నాయి. డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి కొద్దిలో తప్పిపోయి ఉండొచ్చు. కానీ పరోక్ష చర్చలంటూ గ్లోబల్స్ డిప్లొమసీ అనే కొత్త దౌత్య సిద్ధాంతాన్ని కనిపెట్టినందుకు నోబెల్ ఇచ్చి తీరాలి. నోబెల్ ప్రకటించక ముందు తాను యుద్ధాలు ఆపే మనిషిగా ప్రచారం చేసుకున్న ట్రంప్ ఇప్పుడు రూటు మార్చారు. నోబెల్ అకాడమీ నిరాశపరిచిన తరువాత తాజా యుద్ధంతో తన దేశాన్నే కాక ప్రపంచ దేశాలను యుద్ధంలోకి లాగారు. హర్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్కు గడువు మీద గడువు పెంచుతున్నారు. స్వదేశంలో వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా పావులు కదుపుతున్నారు. యుద్ధాలు ఆపటమే నా వ్యూహం, యుద్ధాలు ఆరంభించటం నా పని కాదు. ట్రంప్ గత ఎన్నికల ప్రచారంలో జనం మనసు తాకే మాటలు మాట్లాడారు. No more wars, no more disruptions. We will have prosperity and we will have peace. కానీ 2025 జనవరిలో అమెరికా అధ్యక్షుడు అయ్యాక కొంతకాలం ఓపిక పట్టి యుద్ధాలు ఆపే మనిషిలా ప్రవర్తించారు. ఇండియాకు, పాకిస్తాన్కు యుద్ధం రాకుండా ఆపినట్టు ప్రకటించుకున్నారు. Think of it, we stopped a potential nuclear war between Pakistan and India. కానీ 2025 నోబెల్ శాంతి బహుమతి వెనిజువేలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోను వరించింది. కానీ ట్రంప్ మొదట చెప్పిన మాటకు కట్టుబడే అలవాటు లేని ట్రంప్ గత ఏడాది జూన్లోనే ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్ సహకారంతో ఇరాన్ మీద దాడి చేశారు. సుప్రీం కమాండర్ అలీ ఖమేనీ అంతు చూశారు. ఆయనకే కనుక నోబెల్ బహుమతి వచ్చి ఉంటే ఇప్పట్లో ఇరాన్ మీద యుద్ధం చేసేవారే కాదన్న మరో వాదన తెర మీదకు వచ్చింది. ఒకవైపు బాంబు దాడులు కొనసాగిస్తున్నారు, మరో దిశగా ట్రంప్ చర్చలు అంటున్నారు. ఒప్పందానికి ఇరానే బతిమిలాడుతుందని చెప్తున్నారు. ఇది ఇరాన్ను దౌత్యపరంగా ఒంటరిని చేసే ప్రయత్నమే కావచ్చు, లేదా యుద్ధాన్ని తన నియంత్రణలో ఉంచుకుంటూ ఆర్థిక ప్రయోజనాలు పొందే ఎత్తుగడ కావచ్చు. అదేదో తెలుగు సినిమాలో ఓ పాత్రధారి మాట మాటకి అయితే నాకేంటట అని అనేవారు. ట్రంప్ కూడా అంతే. రాజకీయాన్ని, వ్యాపారాన్ని, పరిపాలన మిక్స్ చేసి ఒక తరహా చదరంగం ఆడుతుంటారు. యుద్ధంలో ఏ మాత్రం తగ్గకుండానే ఆయన నోట శాంతి చర్చలు అనే మాటలు వెలువడతాయి. వెంటనే మార్కెట్లు కాస్త కోలుకుంటాయి. చమురు ధరలు అంతగా పెరగవు. ఇరాన్ నేవీ చీఫ్ హతమైతే అలాంటి కబుర్లు మార్కెట్లను పడదోస్తూ ఉంటాయి. ఇందుకే కావచ్చు ట్రంప్ ఇప్పుడు రచ్చ గెలిచి తర్వాత ఎంట గెలవాలని, అమెరికా అధ్యక్షుడిగా తన ప్రత్యేకతను చాటుకోవాలని భావిస్తున్నారు. ఆయుధాలు అమ్ముకోవాలంటే దేశాల మధ్య చిచ్చు రగులుతూనే ఉండాలి. అందుకు కొన్ని దేశాలతో కలిసి నడవాలి, మిత్రభేదాలు సృష్టించాలి, అసత్యాలు నిత్యం పలుకుతుంటాలి. జనం నమ్మకున్నా ఆ మాటల్ని మార్కెట్లో నమ్ముతాయి. ట్రంప్ నమ్మిన దౌత్యం ఇదే. ఈ తరహా దారి మళ్లింపు రాజకీయాలు ఆయన్ని వచ్చే మధ్యంతర ఎన్నికల్లో ఏ మేరకు గట్టెక్కిస్తాయో కానీ ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో ట్రంప్ దూకుడు విధానాలు దుష్ఫలితాలను చవిచూస్తున్నాయి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.